గమనించండి. మొదటి కీర్తన అంటే 126 కీర్తన. ఈరోజు చదివిన మొదటి కీర్తనలో చివరి మాటలు చదవండి, 2 మాటలు. కన్నీరు విరుచుచు విత్తువారు సంతోషగానముతో పండకోసదరు. పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పువ్వు విత్తువాడు సంతోషగానముతో పనలు మోసుకొని వచ్చేదను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. విత్తనం ఎందా? ప్రైజ్లో అల్పమైనది విత్తు గణిస్తాను. ఎంత ఉంది విత్తనం? చెప్పండి. కొంచెమే. అల్పకార్యములు దేవుడు తృణీకరించరు. జ్ఞాపకం చేసుకోండి. ఆ అల్పమైన విత్తులైనప్పుడు కూడా ప్రైజ్లో అది విత్తే విధానము ఏ విధంగా ఏడుచుచు. హల్లెలూయా. అది విత్తుతూ వెళ్తుండగా సంతోషగానముతో బనలు మోసుకొని, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో ఆ కన్నీరు విరిచిచు మనం ఎప్పుడైతే విత్తుతామో బనలు మోసుకొని అంటే ఎక్కువ ఫలమని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో పిడికిని విత్తనమైతే పిడికిని ప్రైజ్లో ఆ యొక్క పంట కాదు, ఫలము కాదని జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్లో అది ఎలాగా వేయాలండా? ఏడ్చుచు కన్నీరుతోనూ. ప్రైజ్లో గమనించండి. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా దేవుని సన్నిధిలో మనము ప్రైజ్లో ఏడిచ్చే ప్రతి విషయానికి దేవుడు జవాబు దయచేయనుగాక. అది కూడా చిన్నగా కాదు, చిన్న వాటినే దేవుడు ఏం చేశారు? ఆశీర్వాదమైతకు దేవుడు నడిపించేవాడే ఉన్నాడని మన స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయము ఏంటంటే ప్రైజ్లో ఒక హల్లెలూయా స్తోత్రం. మీ సమస్యలు ఒకవేళ పెద్దదా వచ్చేమో కానీ ప్రైజ్లో 4 చుక్కలు కన్నీరు విడసిస్తే ప్రైజ్లో అది సంతోషముగా ప్రైజ్లో దాని యొక్క రిజల్ట్ లేకపోతే ఫలం పొందడానికి దేవుడి కృప చూపేవాడే ఉన్నాడని మన స్తోత్రం. హల్లెలూయా. కష్టము గమనించండి దుని స్తోత్రం. ఆ యొక్క కన్నీరుకి చాలా విలువేయండి దుని స్తోత్రం. దేనికి విలువేయండి? కన్నీటికి. దుని స్తోత్రం. అది మనుషుల ముందైనా దేవుని ముందైనా, దేవుని ముందు అయితే ఇంకా ఎక్కువ. అందరి ముందు కన్నీరు విరవమాకండి. దుని స్తోత్రం. మనుషులందరి ముందు కన్నీరు విరవమాకండి, అది మనకి ప్రమాదమే. దుని స్తోత్రం. దేవుని ముందు ఎంత కన్నీరు విడిచినా ప్రైజ్లో అది మనకు ప్రయోజనకరమైన విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఈ రాత్రి ఈ పగటి వేళ కూడా ఉదయకాలం కూడా ప్రైజ్లో కన్నీరు విరవడానికి సిద్ధంగా ఉండే ప్రైజ్లో ప్రతి ప్రైజ్లో సమస్యలకు దేవుడు పరిష్కారం ఇవ్వడానికి స్తోత్రం. ప్రతి రోగము నుండి దేవుడు విడుదలిచ్చేవాడే ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఇబ్బంది నుండి దేవుడు విడిపించేవాడే ఉన్నాడు. ప్రతి సమస్యల నుండి ప్రైజ్లో హల్లెలూయా. విత్తనము కొంచెం అవ్వచ్చు, గమనించండి. ప్రార్థన 5 నిమిషాలు అవ్వచ్చు, ప్రార్థన 2 నిమిషాలు అవ్వచ్చు. అది కన్నీరుతో ఉన్నట్టయితే దాని యొక్క హల్లెలూయా పనులు మోసుకొని వస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో దాని యొక్క రిజల్ట్ అనేది, దాని యొక్క బలం అనేది ప్రైజ్లో అధికం అవుతుందని దేవుని వాక్యం మనకు బోధిస్తున్నప్పుడు ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. ఏంటి? కన్నీరు విరుచుచు విత్తువాడు సంతోషగానముతో అదేవిధంగా పిడికిని విత్తనము చేత పట్టుకొని ఏడుచుపోచువాడు సంతోషముగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి వేళ గమనించండి. హల్లెలూయా. అందరు కూడా గమనించండి. ప్రైజ్లో ఒక్క చుక్క కన్నీరైనా అది హృదయం పగిలినట్టయితే, పశ్చాత్తాపం కలిగినట్టయితే, ఆ హృదయం పగిలినట్టయితే ఆ సమస్యలకు ఏమవుతుంది? ప్రైజ్లో చెప్పండి, పరిష్కారం ఉందని జ్ఞాపకం చేసుకుందాం. వినిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయము ఇంకా కొన్ని అంశములోకి మనం వెళ్తామండి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. రోమా పత్రిక 16వ అధ్యాయము 13వ వాక్యం చదువుతామండి.
రోమాపత్రిక 16:13. ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. స్తోత్రం. హల్లెలూయా. కొన్ని ప్రధానమైన విషయాలు అందరూ కూడా వినండి. ఏం రాసింది అక్కడ? ప్రభునందు, ప్రభు కొరకు, ప్రభునందు ప్రైజులో గమనించండి, ఏర్పరచబడిన రూఫునకు నా వందనములు, అదేవిధంగా అతని తల్లికి వందనములు, అతని తల్లి నాకును తల్లి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఎవరు చెప్పే మాట ఇది? అపోస్తలుల పౌలు చెప్తున్నారని మాట. రూఫస్ యొక్క తల్లి నాకు కూడా తల్లి అని మాట. ఒక్కని తల్లి మరొకరికి తల్లి అవ్వాలండి ఏం చేయాలండి? ఏంటి? దత్తు తీసుకోవాలా? ప్రైస్లో ప్రైస్లో ఎలా ప్రేమిస్తాం? ప్రైజ్లో దేవుని స్తోత్రం. ఇప్పుడు రూఫస్ యొక్క తల్లి అపోస్తలుల పౌలు కూడా తల్లి అండ. ప్రైజ్లో గమనించండి. పరిచర్యలో ఇంటిలో బస చేయడానికి ఇవ్వటము, భోజనం పెట్టటము, అవునా కదా చెప్పండి? భోజనం పెట్టటము, ఆదరించటము, లేకపోతే ఆ యొక్క పరిచర్య కొరకు ఏదైనా సహాయం కావాలంటే సహాయం చేయటం, ఈ విధంగా ఎవరికి తల్లి అండ? పౌలు గారి కూడా తల్లి అండ. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇంకా ఈ తల్లి ఎవరు? రూఫస్ ఎవరు? గమనించండి. అంటే కురేన్యుడు సీమోని యొక్క భార్య కుమారుడని మాట. కురేన్యుడు యొక్క సీమోను ఆ భార్య అని మాట. అదేవిధంగా ప్రైసుల కొడుకని మాట. ఇంకొకరు కూడా ఉన్నారు అలెగ్జాండర్. ఇంకొకరు కూడా ఉన్నారు అలెగ్జాండర్. అది మనకి కనిపిస్తుంది మాట. మార్కు సువార్తలో మనకు కనిపిస్తుంది మాట. మార్కు సువార్త 15:21 గమనించండి. మార్కు సువార్త 15:21 చదవండి. ఆ కురేయుడైన సీమోను పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోచుండగా సిలువను మోయుటకు బలవంతం చేసిరి. అతడు అలెగ్జాండర్లకును రూఫనుకును తండ్రి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అందరూ వినండి. ప్రైజ్ ది లార్డ్. కురేనుడైన సిమోను, కురేనుడైన అది ఎక్కడ అండి? ఆఫ్రికా దేశమని మాట. ఇప్పుడున్న లిబియా అని మాట. ఇప్పుడున్న లిబియా అని మాట. గమనించండి. ఆ దేశానికి చెందిన ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చారు. ప్రైజులు యెరూషలేముకి వచ్చారు. ఎందుకు వచ్చారో తెలుసా? పెస్కా పండగకి వచ్చారు. పెస్కా పండగకి వచ్చిన వ్యక్తి అనమాట. పెస్కా పండగకి వచ్చిన ఆ వ్యక్తి ప్రైజులో ఆ యొక్క ప్రైజులో ఆ ఊరి నుండి రావటం, అంటే లిబియా నుండి కాదు, అక్కడ వచ్చి ఏదో ఊరిలో ఉండి, లేకపోతే వాళ్ళకి ప్రైజులు అక్కడ నుండి ఇప్పుడు ప్రైజులు యెరూషలేముకి వస్తున్నారు. గమనించండి. లేకపోతే అక్కడ ఏదో పని చూడడానికి వచ్చారనుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దారిలో వెళ్తూ వెళ్తూ ప్రభు సిలువ మోయటము చూచారంట. ప్రభు చాలా కష్టపడి బాధపడే ప్రైజులో మోయలేక మోస్తున్నారని మాట. అటువంటి సమయంలో ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఎవరికి? కురేనుడైన సిమోనికి ఇచ్చారు. కొంచెంసేపు, మేబీ ఒక 2 కిలోమీటరు 3 కిలోమీటరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ కొంచెంసేపు మోయడానికి ఛాన్సు ఈ లోకములో ఎవరికి దొరకలేని యొక్క భాగ్యము ఆ సిమోనుకు దక్కిందని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవ్వరికి ఆ ఛాన్స్ రాలేదు. ఇప్పుడు రావాలంటే కూడా లిటరల్లీ రాదు. అయినా ప్రభు ఏం చెప్పారంటే సిలువ మోయాలన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సిలువ ఎత్తుకొని, అది మన సిలువే, ప్రభు ఒక్క సిలువ కాదు, ప్రభు కొరకు మనం సిలువ మోయవచ్చు. దేవుని స్తోత్రం. ప్రభు ఒక్క సిలువ కాదు కానీ ప్రభు కొరకు మనం సిలువ మోయవచ్చు. గమనించండి. ఈ పగటి వేళ వాక్యమైన గమనించండి. కొంచెంసేపు ఆ యొక్క సిలువ మోయడానికి వల్ల ఛాన్స్ కురేయుడైన సీమోను దొరికింది. అతని యొక్క కుమారుల పేరు అలెగ్జాండరు,
రూఫస్ అని మాట, ఆయన భార్య అని మాట. ఈ తల్లి అతడు నాకు కూడా తల్లి అని చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కురేనుడైన సిమోను సిలువ మోచినప్పుడు ఎన్నడూ అనుకోలేదు, ప్రైజులో నా కుమారుడు ప్రైజులో ప్రభుకి ప్రయోజకుడు అవ్వడని అనుకోలేదు. అనుకున్నారా? ఆయన ప్రభువుకి మాత్రం కాదు కండ, ఎక్కడో ఒక ప్రాంతానికి అక్కడ ప్రాంతానికి గవర్నర్ అంట. గమనించండి, ప్రభు చేత వాడబడుతున్నారు అంటే వేరే ప్రైజులు అవుట్ సైడ్ బుక్స్ అని మాట. గమనించండి, ఒక గవర్నర్ యొక్క స్థానంలోకి కురేనైన ఈ సిమోన్ యొక్క కుమారుడు వచ్చారు. గమనించండి, రూప వచ్చారండ. అదేవిధంగా ప్రభు కూడా ప్రైజులో ప్రభువుకు కూడా ఈయన ఎవరండా? గొప్పవాడంట. గమనించండి, అదేవిధంగా ఆ కురేని యొక్క భార్యకి ఒక ఛాన్స్ వచ్చింది. గొప్ప ప్రవక్త అయిన అపోస్తలుడైన ప్రైజుల పౌలు గారు కూడా తల్లి అవడానికి కూడా ఛాన్స్ వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్పగా ప్రైజ్ నాకు కూడా తల్లి అని చెప్పాలంటే చిన్న విషయం కాదండి. ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్తూ వస్తున్నామండి ఏంటి ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ప్రైజ్లో దేవుని కొరకు మనం సిలువ మోస్తే మన పిల్లలు ఏ విధంగా దీవించబడతారో అని మన కళలో కూడా ఊహించలేనండి. దేవుని స్తోత్రం. ఏం చేయాలి? సిలువ మోయాలి. గమనించండి, సిలువ మొయ్యాలి. ప్రైజులో గమనించండి, ప్రైజులో మన సిలువ ఎత్తుకొని ప్రభు అన్నారు, ఎవడైనను నన్ను వెంబడింపగోరినేడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించవలనని. ప్రభు సిలువ కాదండి ప్రైజులో మన యొక్క బాధలు కష్టములు ఇదన్నీ కూడా సంతోషంగా భరిస్తూ ప్రైజులో ప్రభువుని వెంబడించాలి. అది ప్రభు కొరకు సిలువ వేసినట్టు అవుతుంది. ఎవరి కొరకు? ప్రభు కొరకని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, ఎంతవరకు ప్రైజులో ప్రభు కొరకు మనం సిలువ మోయడానికి ఇష్టపడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో ఆలోచన చేయవలసిన విషయమే. ప్రైజులో బలము చిన్నది కాదు, గొప్పది. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు కొరకు అరగంట నిద్ర మానే వచ్చా మనము, చిన్న విషయమే. ప్రభు కొరకు అరగంట నిద్ర మానేద్దామండి. ఆదివారము దేవుని స్థలంలో బిగినింగ్లో వచ్చి దేవుని నామం కనపరుస్తాం. కొంతసేపు దేవుని స్థలంలో ఉండి ప్రార్థన చేద్దాం. అదేంటిది? సిలువ మోయటమే. దాని స్తోత్రం. ఏంటది? సిలువ మోయటమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మన త్యాగమును మన సుఖాన్ని మనం ఏం చేస్తున్నాము? త్యాగం. దేని కొరకు? దేవుని కొరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో ఈ సమయం గురించి చెప్పినప్పుడు ప్రైజులో సర్వసాధారణంగా ఏమనుకున్నారండి? ప్రైజులో అసలు ప్రైజులో ఈ లాస్ట్లో వచ్చే వరకు తెలియదు ఎంతమంది లేటుగా వచ్చారని. వాళ్ళు ఏమనుకుంటారు? అందరి గురించి అండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎవరు కూడా సమయానికి రాలేదు. 1-2 ప్రైజుల కుటుంబాలు వచ్చారు. అందరు దేవుని స్తోత్రం. 2 కుటుంబాలు ఏదో వచ్చారు సమయానికి. ఇది అందరి కొరకే. లేకపోతే ప్రైజులో ఒక్కరికో ఇద్దరికో కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రసంగం చెప్పినప్పుడు దానిలో ఒక భాగంగా ఆ సబ్జెక్ట్ కనుక చెప్తున్నారు. అంటే సిలువ మోయటం అంటే ఇది. దేవుని స్తోత్రం. ప్రైజులో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పగటి వేళ ప్రైజులో దేవుని సన్నిధిలో ఎంతవరకు ప్రార్థనకి సమయం పక్కన పెట్టండి, ప్రార్థన కొరకు ఎంత సమయం మనము కేటాయిస్తున్నాం. దేవుని స్తోత్రం. మన యొక్క సుఖాన్ని త్యాగం చేసుకొని మన పనులు మనం తొందరగా ముగించుకొని, అందరూ వినండి, మన పనులు మనము తొందరగా ముగించుకొని అరగంట పిల్లల గురించి పోన్లే ఎవరి గురించి ప్రార్థన, సొంతం పిల్లల గురించే ప్రార్థన చేద్దామని యొక్క ఆలోచన. త్యాగం అండి. ఏదైనా త్యాగం చేస్తే అది సిలువ మోయటం అని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ త్యాగం చేసినా ప్రభు పేరట ఏ త్యాగం చేసినా దానికి ఏం పేరు? సిలువ మోయుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది మాత్రం కాదు, కొంచెం ఇబ్బందిలో ఉండి కష్టములో ఉండి కూడా ఎప్పుడైతే ప్రభునామం కనపరుస్తామో అది కూడా ఏంటి? సిలువ మోయటం అని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో అంటే అన్ని పరిస్థితులు బాగుండే కాదు, దేవుని వెంబడించేది. గమనిస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభువును వెంబడించడానికి, ప్రభు నామమును కనపరచడానికి ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకుంటామో అది ఏం పేరుదండి?
సిలువ మోయటము. ప్రైజులో ఎక్కడ కూడా మనం దాగకుండా ప్రభు కొరకు నిలబడానికి ఒక్కసారి జీవితం ప్రభుకు సమర్పించిన తరువాత ఎప్పుడైతే మనము ఆ ప్రభు కొరకు జీవితాంతం నిలబడానికి తీర్మానం చేసుకున్నామో అది సిలువ మోయకుండా కష్టమండి. దీని స్తోత్రం. సిలువ మధ్యలో చాలా వస్తుంది. హల్లెలూయా. ఈ సిలువ అన్ని మోయటం వలన ఏంటి, దాని యొక్క రిజల్ట్ ఎంత పెద్దదో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కురేని జీవితములో ఎప్పుడూ అనుకోలేదు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అనుకోలేదు, ప్రైజ్లో ఈయన పిల్లలు పెద్ద ఇంత గొప్ప వాళ్ళు అవుతాని అనుకోలేదు. కానీ దేవుడు అది కూడా ఆ చిన్న విషయం కూడా దేవుడు తృణీకరించకుండా ఏం చేశారండి, ఆ రూపసును పెద్దవాడుగా చేశారు. దాని స్తోత్రం. ఆ తల్లిను హల్లెలూయా అపోస్తలుల పౌలు ఇంత పరిచయం చేసే ఆ బిడ్డ కూడా హల్లెలూయా తల్లిగా చేశారని ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఏం చేయాలండి? చెప్పండి. సిలువను మోయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. మనము ప్రైజులో మన సంపాదన కాదు పిల్లలకు ఆశీర్వాదం అయ్యేది. గమనించండి. హల్లెలూయా. ఏం చెప్పా? మన సంపాదించి పిల్లలకి ప్రైజులో ఆశీర్వాదం అవుతామని మనం అనుకోమాకండి. దేవుని స్తోత్రం. ప్రభు కొరకు ఆ పూర్ణ మనస్సుతో ఎప్పుడైతే సిలువ మోస్తామో అదే పిల్లల యొక్క సంపాదన. జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అదే పిల్లల యొక్క వారి కొరకు సంపాదించి ఉంచటం అనేది స్తోత్రం. చేయవలసిన బాధ్యత మనం చేద్దాం. ప్రైజులో చదివిస్తాం, ప్రైజులో అన్నీ చేద్దాం. కానీ ప్రైజులో ప్రభువుకి ప్రైజులో వాళ్ళ యొక్క సిలువ మోయడానికి ప్రైజులో సిలువ మోసే వారి యొక్క పిల్లలు ఎన్నడూ ప్రైజులో నాశనం అయిపోతుంది. దాని స్తోత్రం. వారు దీవించబడతారు. దాని స్తోత్రం. హల్లెలూయా. పోన్లే, ఇంకా ప్రభు కొరకు వాడకూడని వస్తువులు ఆ ప్రైజులో ఆ పక్కన పెట్టటము అది సిలువ మోయటం అండి. అంటే ఏదో వస్తువుని అలవాటు అయిపోయింది, ఉపేక్షించలేను. అటువంటి వస్తువుని ఉపేక్షిస్తే ఏంటది? అది పిల్లలకి దీవెన అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్న అందరూ ఇంచుమించు అందరూ రాత్రి వచ్చేవారు అందరూ ఎంతమంది ఫోన్ ఫాస్టింగ్ తీసుకున్నారండి? చెప్పండి. ఫోన్ ఫాస్టింగ్ ఎంతమంది చేయి చూపించండి. కష్టమైంది అది చెప్పడానికి, ఆ మాట రావడానికి నాకు ప్రైజ్. అందే మీకు కష్టమైంది అంటే మీరు దానికి అడిక్ట్ అని మాట. ప్రైజ్. ఒక్క రాత్రి అందరూ వినండి. ఒక్క రాత్రి ప్రైజ్లో 9 గంటలకి నేను చెప్పాను. 9 నుండి 5 గంటల వరకు మీరు ఫోన్ ఫాస్టింగ్ అంటే ఫోన్ పక్కన పెట్టండి, పాలు మాత్రం తీసుకోమని చెప్పారు. మీకు అది ఇబ్బంది అయింది అంటే దాని అర్థము యు ఆర్ ద అడిక్ట్ ఆఫ్ ఫోన్. ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు టీ తాగే టైం వచ్చినప్పుడు టీ లేకపోతే ఏదో ప్రైజ్లో కొందరికి అనిపిస్తుంది హెడ్ఏకో లేకపోతే ఏదో ఏంటి టీకి ఏమైంది? అదే విధంగా మీరు ఏమవుతారు? ఫోన్ అడిక్ట్లో ఉన్నారని అది చెక్ చేసి చెప్పడానికి నేను ఈ యొక్క రాత్రి ప్రైజ్లో ఏంటి ఫోన్ వాడవద్దన్నారు. ఎంతోమంది కొన్ని వాడవద్దంటే ప్రైజ్లో గమనించండి. ఏదో బైబిల్ రీడింగ్ మెసేజ్ పెట్టారు, అది వేరే విషయము. ఒక ఫోన్ కాకుండా ప్రైజ్లో వాట్సప్ ప్రైజ్లో యూట్యూబ్ చూడకుండా మీరు పక్కన పెట్టారా? అటువంటి వారిని నేను చూపమన్నారు. కనిస్తూ దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. లేకపోతే దాని అర్థం ఏంటి? అడిక్టు అంటే త్యాగం చేయలేమండి మనము. మనం ఏదో గొప్పగా మనం అనుకున్నాం కానీ ఏం చేయలేము. ప్రైజ్లో గమనించి సిలువ మోయటం కొంచెము కష్టం. సిలువ మోసారా తరము దీవించబడతారని మనం తెలుస్తాం. హల్లెలూయా. సిలువ మోస్తాను గమనించండి. అది మనము ప్రైజ్లో ఏమనుకోలే, ఈయన అనుకోకుండా చేశారండి. ప్రైజ్లో అయిన దేవుడు అది మర్చిపోలేదు. అనిస్తాం. దేవుడు మర్చిపోలేదు. గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మన నిద్ర కానివ్వండి, లేకపోతే మన సుఖాలు కానివ్వండి, లేకపోతే ఈ బాధలో ఉండి కూడా దేవుని నామం గర్వపరచడానికి మమ్మల్ని సమర్పించుకోవటం కానివ్వండి, లేకపోతే పిల్లల్ని లైన్లో తీసుకురావడానికి కూడా శ్రమ అవ్వచ్చు కానివ్వండి, ఏదైనప్పుడు కూడా సిలువ మోస్తే దానికి ప్రతిఫలం. ప్రైజ్లో దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఇంకా సువార్త విషయంలోకి నేను రాలా. మన జీవితంలో రావలసిన డిసిప్లిన్ తీసుకొని వచ్చినప్పుడు ఆలో కూడా కొన్ని శ్రమే ఉంది కనుక గమనించండి. అది ఆ శ్రమ కూడా ప్రైజ్లో అంటే మన జీవితంలో డిసిప్లిన్ వస్తే ఎవరి జీవితంలో డిసిప్లిన్ ఉంది? పిల్లలు కూడా ఆ డిసిప్లిన్ నేర్చుకుంటారనమాట. అది భవిష్యత్తులో వాళ్ళకి మేలండి. దీని స్తోత్రం. హల్లెలూయా. ఏ దేవుని నామానికి మహిమ కలిగిన గాల. కుర్రేడైన సిమోను కొంచెంసేపు సిలువ మోశారు. ప్రైజులో రూఫస్ తన కొడుకును పెద్దవాడుగా చేశాడు. దాని స్తోత్రం. దాని భార్యను ఎవరికి తల్లిగా చేశారు? అపోస్తలుల పౌలుకి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మన జీవితంలో కూడా హల్లెలూయా స్తోత్రం. కష్టం అనుభవించడానికి, త్యాగం అనుభవించడానికి, మన యొక్క ఆ లగ్జరీస్ని కొంచెము పక్కన పెట్టి దేవుని కొరకు కొన్ని లగ్జరీస్ని మనం పక్కన పెట్టడానికి దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజులో పోయిన వారము మనము ప్రైజులో గమనించండి. అందరు ఇట్టు వినండి. పిల్లల యొక్క చేష్ట చూడమాకండి. ప్రైజులో అది కూడా ఒక త్యాగం అండి. పక్కన పిల్లలు అల్లరి చేస్తూ ఉండగా దేవుని వాక్యం వినటం కూడా ఏంది అక్కడ? లేదా లేదా అంటే మీ యొక్క అటెన్షన్ మీరు కంట్రోల్లోకి తీసుకురావటం అన్నమాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజులో పోయిన ప్రైజులో భోజనం రోజున ప్రైజులో అందరూ భోజనం చేశారు, అందరూ వెళ్ళిపోయారు. పిల్లలు ఉన్నారు, అయినా ఇక్కడ కడగడానికి తొడవడానికి ఒక్కరు మాత్రం మిగిలారు. గమనించండి. ఇంత చర్చ నిండా మనుషులు ఉన్నారు, ఒక్కరు మాత్రం మిగిలారు. గమనించండి. భోజనం అయిన తర్వాత చర్చ తొడవటము, క్లీన్ చేయటం అది మన బాధ్యత కాదా? గమనించండి. త్యాగం, సిలువ మోయటం. అందరూ వినండి. ఏంటది? సిలువ మోయటం. ప్రైస్లో గమనించండి. వీటన్నిటికీ చిన్నదైనా పెద్దదైనా దేవుడు దానికి ప్రతిఫలం ఇవ్వకుండా ఉండరని మనతోనే స్తోత్రం. హల్లెలూయా. అది నీ జీవితంలో కానివ్వండి, లేకపోతే తరముని యొక్క జీవితంలో అనవచ్చు. దేవుడు అటువంటి విడిచిపెట్టే దేవుడు కాదని యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్లో దేవుని వాక్యంలో అంటే ఇది పాజిటివ్ అయితే అందరూ కూడా వినండి. ఇది పాజిటివ్ ఒక ప్రైజ్లో ఎగ్జాంపుల్ అయితే, ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ కూడా నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. మొదటి క్రోనికలు రెండో దినవృత్తాంత గ్రంథము 26:16 ఒకసారి చదవండి. ప్రైజ్లో 2 దినవృత్తాంతము 26:16. అయితే అతడు స్థిరపడిన తరువాత మనస్సును దర్వించి చెడిపోయింది. ధూపపీఠం మీద ధూపము వేయుటకే యెహోవా మందిరములో ప్రవేశించి యెహోవా మీద ద్రోహం చేయగా అజర్యా చాలండి. దేవుని స్తోత్రం. అతడు బిగినింగ్లో బాగానే ఉన్నారు. ఉజ్జియా గురించి అందరే కదా, అందరూ వినండి. ఇంకా బైబిల్ చూడక్కర్లేదు. రాజుగా నియమించబడిన తరువాత మొట్టమొదటిగా బాగానే ఉన్నారు. గమనించండి. స్థిరపడిన తరువాత అందరూ వినండి. ఎప్పుడు స్థిరపడిన తరువాత మనస్సును గర్వించి దైవ సేవకులకు విరోధంగా నిలబడి మందిరములో ప్రైజులో ధూపం వేయడానికి ముందుకు వచ్చారు. అంతే కదా. ప్రైజులో దైవ సేవకులు ఉన్నారు అక్కడ, కానీ ఇతనికి పర్మిషన్ లేదు. కానీ గర్వం, గమనించండి, గర్వించి వచ్చారండ. ప్రైజులో అతడు కుష్టి వ్యాధి కలిగిన వాడిగా మారారు. గమనించండి. అందరూ వినండి. ఇది ఇందాక నేను చెప్పేది పాజిటివ్ అయితే, ఇంకా నెగటివ్ విషయం కూడా ఒకటి చేయటము తెలుసుకోవటం మనకు మంచిదని మాట. ఈయన కొడుకు పేరు యోధామండి. ఈయన కొడుకు పేరు యోధామండి. గమనించండి. అంటే ఏ విధంగా దేవుని యొక్క ప్రైజులో ఆ శాపము వస్తుంది, ఇదివరకు ఆశీర్వాదం వచ్చే విషయం గురించి చెప్పాను. యోధాము ఏం చేశారంటే 27:2 చదవండి.
యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప ఉజ్జియా యొక్క ఓకే ప్రైజ్లో గమనించండి, మంచివాడుగా ఉన్నాడు. అందరూ వినండి, ఎలాగున్నాడు? మంచివాడుగా ఉన్నాడు. కానీ ఏం చేయలేదండ? మందిరములో ప్రవేశించలేదు, మందిరములో అడుగు పెట్టలేదు. అందరూ వినండి, ఈ మందిరములో అడుగు పెట్టకుండా ఉండడానికి కారణం ఏంటి? ఏ నా తండ్రి మందిరములో అడుగుపెట్టారు, ఆ మందిరములో ప్రైజులో కొన్ని పరిచయం చేశాడు, అతడు ఏమయ్యాడు? కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి. ఇంక నేను మాత్రం ఎక్కడ వెళ్ళను? మందిరములో మందిరములో ప్రవేశించినందున అలాగ జరిగిందా? దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసినందుకున జరిగిందా? చెప్పండి. దేవునికి విరుద్ధంగా ప్రవర్తించినందున ప్రైజులో అతడు కుష్ఠ వ్యాధి కలిగిన వాడుగా చనిపోయారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. తండ్రి కుష్ఠవ్యాధి మంచిగా బ్రతికారు కదా, దేవుని కోసం నిలబడారు కదా, ప్రైజులో దేవుని మందిరములో కావలసినదన్న ఇచ్చారు కదా అని చెప్పినప్పుడు కూడా దైవ సేవకుడు చెప్పిన మాటలు వినకుండా, తనకు అప్పగించిన పరిచర్య చేయకుండా, గమనించండి, తనకు విరోధంగా అంటే ప్రైజులో చెయ్యకూడని కార్యాలు చేస్తూ ఎప్పుడైతే తన గర్వం ముందుకు పెట్టడానికి ముందుకు వచ్చారో దేవుడు అతనికి కుష్ఠవ్యాధి శిక్ష ఇచ్చారు. ప్రైజ్ దాన్ని బట్టి కొడుకు ఏం చేశారంట? మందిరములో ప్రవేశించలేదు. గమనించండి, మందిరములో దేవునితో ఏంటి గొడవ అని మాట, దేవునితో ఏంటి ప్రైజులో కోపమని మాట. గమనించండి, మందిరం అయినా ప్రైజులో ఏం ప్రాబ్లం లేదు, మందిరానికి అవసరమైన అన్ని కార్యాలు చేశారు కానీ మందిరములో అడుగుపెట్టలేదు. ఏంటి ఒక్క స్టెప్ డౌన్ అని మాట. గమనించండి, ఇంకా అసర్య తన కొడుకు 28 24 చదవండి. ఆహాజు ఆ దేవుని మందిరం యొక్క ఉపకరణములు చెమగూర్చి తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేములందట బలిపీఠమును, అంటే దేవుని బలిపీఠం కాదండి అది, ప్రైజులో అన్ని జనుల యొక్క బలిపీఠం. గమనించండి, ఇక్కడ ఏం జరిగింది చెప్పండి? తండ్రి ఎక్కడికి వెళ్ళలేదు? మందిరానికి వెళ్ళలేదు. తండ్రి మందిరానికి వెళ్ళలేదు అంటే ఏం చేయలేదు? కొడుకును కూడా తీసుకెళ్ళలేదు. గమనించండి, తండ్రి వెళ్ళలేదు కనుక కొడుకును కూడా తీసుకెళ్ళలేదు. ప్రైజులో తండ్రి అక్కడతో సరిపెట్టుకున్నారు. ఏంటి? మందిరానికి వెళ్ళలేదు. ఈయన ఏం చేశారంట? మందిరం తలుపును పగలుగొట్టి ఏంటి ఉపకరణములన్నీ కూడా తెగొట్టి దానినే నాశనం చేసేసారని మాట. గమనించండి, అంటే చూడండి, ఒకవైపు చూడండి, ఆ యొక్క కురేన్ యొక్క సిమెయోని యొక్క జీవితములో త్యాగం అనుభవించడానికి ఎప్పుడైతే సిద్ధపడారో కుటుంబము దీవించబడ్డారు, ప్రైజులో కొడుకు దీవించబడ్డారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇక్కడ ప్రైజులో ఉజ్జియావు దేవునికి విరుద్ధంగా కార్యములు చేయటం వలన ప్రైజులో ఆ దేవునితో గొడబడి యోధాం ఏం చేయలేదు? మందిరములు వెళ్ళలేదు. మందిరములు తను వెళ్ళలేదు కనుక పిల్లలను కూడా మందిరములోకి నడిపించలేదని మాట. మందిరం యొక్క విలువ ఏంటో, దేవుని విలువ ఏంటో అని తెలియక ఆ పిల్లలు కూడా పెరిగారు. దానిలో ఒక్కడు ఆగాస్ అని మాట. గమనించండి, ఆగాసు పెద్దదాయి రాజు అయినప్పుడు ఏం చేశారంట? మందిరమును ప్రైజులో చెడగొట్టినట్టు, మందిరం తలుపులు తీసివేసినట్టు, ఇంకా దేవునికి విరుద్ధంగా మరొక బలిపీఠం అక్కడ బయట చాలా బలిపీఠములు కట్టారంట. దేవుని స్తోత్రం. గమనించండి, ఈ పగటి వేళ జ్ఞాపం చేసుకోవలసిన విషయము ఏంటంటే, ఇందాక మొట్టమొదటిగా ఈ చిన్న కార్యములు, అల్ప కార్యములు, అది నెగటివ్ అయినా పాజిటివ్ అయినా దాని యొక్క ఫలము వారే అనుభవించాలని మన స్తోత్రం. దేవుడు ఏమి కూడా ఏం చేయటం లేదు, నిర్లక్ష్యం చేయటం లేదు, లేకపోతే నిరాకరించటం లేదని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. తండ్రి దేవునికి లోబడి ఉండే పిల్లల్లో మార్పు వస్తుందని స్తోత్రం. తండ్రి మందిరానికి క్రమం తప్పకుండా వచ్చినట్టయితే ప్రైజులో గమనించండి, ప్రైజులో పిల్లల్ని నడిపించినట్టయితే గమనించండి, పిల్లల్లో మార్పు వస్తని మాట. అంటే మందిరం రావటం అంటే ప్రైజులో దేవుని యొక్క మాటలకి లోబడటం అని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఉజ్జియా ప్రైజులో జస్ట్ ఏం చేశారు? ధూపపీఠములో దక్కారు అంతవరకే.
యోధాం మందిరం వెక్కలేదు, గమనించండి. తన కొడుకు అసలు మందిరమనే పడగొట్టేశారని మనం తెలుస్తాం. ఈ పగటి వేళ జ్ఞాపం చేసుకోండి, ఏదైనప్పుడు కూడా దాని యొక్క నెగటివ్ రిజల్ట్ ఉంది, అదేవిధంగా పాజిటివ్ రిజల్ట్ ఉంది. ప్రైజ్లో మనం ఏం చేయాలండి? సిలువ మోసేవారంగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కొరకు సిలువము, ప్రభువుకు సిలువ కాదండి. కొందరు మెడలో సిలువ వేస్తారు, దాని గురించి కాదు. స్తోత్రం. ఆ విధంగా కాదు సిలువ మోసేది. స్తోత్రం. ఆ విధమైన సిలువ కాదు, కానీ ఏంటి, ప్రభు కొరకు సిలువ మోయాలి, త్యాగం అనుభవించాలి, లగ్జరీస్ని పక్కన పెట్టాలి, దేవుని కొరకు నిలబడాలి. పిల్లలను దేవుల్లో పెంచాలంటే కొంచెం కష్టమండి. అందరూ వినండి, పిల్లలను దేవుల్లో పెంచాలంటే కొంచెము త్యాగం అనుభవించకుండా పిల్లల్ని దేవుల్లో మనము పెంచలేము. మనకు సుఖం కావాలి, పిల్లలే ప్రైజులో దేవుని సల్లో పెరుగుమంటుంటే పెరగదండి. దునిస్తాం. ఏ అందుచేత గమనించవలసిన విషయము, ఏ చిన్న విషయమైనప్పుడు కూడా త్యాగం అనుభవిస్తే, సిలువ మోస్తే దాని యొక్క ప్రతిఫలం దేవుడు నీకు పిల్లలకి ఇవ్వబోతున్నారని మనం తెలుస్తాం. హల్లెలూయా. ఒక విషయం కూడా, ఒక వ్యక్తిని కూడా నేను చూపిస్తామని మాట. ప్రైజులో భౌతికమైనది మాత్రం కాదు, ప్రైజులో ఆత్మీయమైన ప్రైజులో గమనించండి. ఒకవేళ అపోస్తల కార్యం 21:8-9 చదవండి. అపోస్తల కార్యం 8 ప్రైజులో 21:8-9 చదువుతామండి. మరనాడు మేము బయలుదేరి కైసరికి వచ్చి, ఏడుగురులో ఒకరును సువార్తికుడనైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి ఆయన యొద్ద ఉండేవి కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు ఆయనకు ఉండేది. వారు ప్రవచించేవారు. అనేక దినములు అక్కడ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మేమంటే ప్రైజుల అపోస్తలులు పౌలు ఎండి మాట యెరూషలేముకి వెళ్తున్నారు. అంటే ఆత్మచేత బంధించబడాలని చెప్పారు కదా. అప్పుడు ఆ మార్గంలోనే యెరూషలేముకి వెళ్ళే దారిలో కైసరికి వచ్చారంట. కైసరిలో ఒక వ్యక్తి కనిపించారు. ఎవరు? ఫిలిప్ అంట. ఫిలిప్ ఎవరు? ఏడుగురులో ఒకరంట. ఈ ఏడుగురు ఎవరు? ప్రైజులో ఈ ఏడుగురు ఎవరండి? ఏడుగురులో ఒకరంట. అంతే అక్కడ. ప్రైజులో అందరూ విన్నారా లేదా? ఈ ఏడుగురు ఎవరండి? యెరూషలేము మందిరములో అన్నం వడ్డించడానికి ఏడుగురుని అభిషేకించారు. వారిలో ఒక్కరనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుల దేవుని శిష్యులైన పిలుపు ఉన్నారు, ఆ పిలుపు కాదండి ఇది. ఆ ఏడుగురులో ఒకరండ. అంటే అన్నం వడ్డించడానికి ఎన్నుకున్న వారిలో ఒక్కరైన పిలుపు. ఆయన ఎవరండ? సువార్తికుడు అండ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరండి? సువార్తికుడు అండ. గమనించండి ప్రైజులో. ఈ ఒక్క సత్యం నేను చెప్తామండి. ఈ ప్రైజులో క్రైస్తవ ప్రైజులో గమనించండి, ఆ పనిలో పాస్టర్లు ఉన్నారు, బిషప్పులు ఉన్నారు, అవరు డాక్టర్స్ ఉన్నారు, ప్రైజులో గమనించండి. వారు ఉన్నా సరే గొప్పవాళ్ళు ఎవరేమో తెలుసా? సువార్తికులండి. స్తోత్రం. అందరూ ఏమనుకున్నారు? సువార్తికులు వేస్ట్, విలువలేని వారు. ప్రైజులో అందరికంటే గొప్ప స్థానం ఎవరికో తెలుసా? సువార్తికులు. వారు సువార్త అందించేవారు. వారి పాదములందో సుందరమైనది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రభు గురించి చెప్పేది వారేనండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే సంఘములో సువార్తికులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అదేవిధంగా ప్రైజులో టీచర్స్ ఉన్నారు. ప్రైజులో 5 ఉన్నారు. గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. సువార్తికుని యొక్క పని చేస్తే ప్రైజులు అదే గొప్పదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ అంటే వచ్చిన వాళ్ళకి బోధ ఇవ్వటం అంతే. గమనించండి. బాప్టిజం ఇవ్వటం, లేకపోతే బెల్లాదన గంటకు చేయటం, లేకపోతే ఇదే ఇవ్వటమైనా ఒక్కరితో సువార్త అందించి ప్రైజులు వారి రక్షణ పొందింది అనుకోండి. ప్రైజులు వారి యొక్క హల్లెలూయా స్తోత్రం ప్రతిఫలం ఎక్కువైన మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారిలో ఒకరు పిలుపు. ఆ నబముస్కుడు దగ్గర వెళ్ళేది కూడా ఎవరు? పిలుపు. సమరయలో పెద్ద పరిచయం, ఉద్యమం వచ్చిందని మాట. పిలుపు ద్వారా ఏమొచ్చింది? ఉద్యమం వచ్చిందని మాట. ఆ పిలుపు యొక్క 4 కుమార్తెలంట. ఎవరు? ఈ 4 ప్రవక్త అంట, ప్రవచించేవారంట. అందరూ వినండి. ప్రైజులో ఒక్క విషయం గమనించండి. ప్రైజులో ఈ పగటి వేళ వాక్యమిన గమనించ. ఎప్పుడైనా మీరు అనుకున్నారా
ప్రభువా నా పిల్లలు ప్రవచించాలి ప్రభు అని ఎవరైనా అనుకున్నారా? ఏ ప్రైజులో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ప్రవచించాలండి. హల్లెలూయా, ప్రైజులో. అది కూడా నేను చెప్తాను, ఇది ఎప్పుడు జరిగింది. ఆ 3000 మంది రక్షణ పొందే వ్యక్తిలో ఈయన ఒక్కడు. ఎవరు? పిలిపి. గమనించండి, 3000 మంది రక్షణ పొందారు కదా. పీతరు ప్రసంగం చేసినప్పుడు ఏమని ప్రసంగం చేశారు? ఒకసారి 2వ అధ్యాయం 17 వాక్యం చదవండి. 2వ అధ్యాయం 17 వాక్యం ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యము. అంత్య దినములో నేను మనుషులందరి మీద ఆత్మను గుబరించదను, మీ కుమారులు కుమార్తెలను ప్రవచించెదరు. చాలండి. ప్రైజ్లో ఆ ప్రవచనములో ఆ యొక్క ప్రసంగంలో ఒక మాట అయిన మాట, అంత్యదినములో సర్వజాతుల మీద నా యొక్క ఆత్మను నేను నీ కుమార్తెలు కుమారులు ప్రవచించెదరు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆ ప్రసంగం వినడం పిలిపినికి ఒక ఆశ కలిగింది. నాకు నలుగురు పిల్లలు ఉన్నారు కదా. ప్రైజ్లో ఈ నలుగురు పిల్లలు కూడా ప్రవచించి ఎంత బాగుందని హల్లెలూయా స్తోత్రం. ఆ విధంగా ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. నా పిల్లలు ప్రవక్తనిగా చేయండి అని ప్రార్థన చేశారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ పగటి వేళ గమనించండి, ఎంతమంది ప్రైజ్లో ప్రార్థన చేస్తున్నారు. ప్రైజ్లో ప్రవక్తగా ఉండాలి, దైవ సేవకులుగా ఉండాలి, పరిచయం చేసేవారిగా ఉండాలని పిల్లల గురించి ఎవరైనా ప్రార్థన చేసేవారు ఉండే దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిచయం చేస్తే జాబ్ చేయకూడదని లేదు. గమనించండి, చాలామంది అలా అనుకున్నారు. టీజీఎస్ దినకరన్ బ్యాంక్ మేనేజర్ అండి. టీజీఎస్ దినకరన్ మొన్న చనిపోయిన ప్రకాష్ గారు ప్రిన్సిపల్ అండి. అదే లెక్చరర్ తర్వాత ప్రిన్సిపల్ అండి. గమనించండి, పగడాల ప్రవీణ్ గారికి 4 ప్రైజులు సాఫ్ట్వేర్ కంపెనీ ఉందండి. దేవుని స్తోత్రం. వీళ్ళందరూ ఏం చేసేవారండి? పరిచయం చేసేవారు. గమనించండి, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మన కోరిక ప్రభువా ఇంజనీర్గా చేయండి, ప్రైజులు డాక్టర్గా చేయండి, ఐపీఎస్సీ చేయండి, ఐఏఎస్ చేయండి, మంచిదే, ప్రార్థన చేయండి. దానితో పాటు ఈ ప్రార్థన ఉండాలి, నా పిల్లలను ప్రభువా ప్రవక్తలుగా చేయాలి, నీ దాసులుగా, నీ పరిచయం చేసేవారిగా చేయాలని దేవుని స్తోత్రం. అప్పుడు ఆ మాటలు దేవుడు అంగీకరించేవాడే ఉన్నాడనమాట. పిలుపు కూడా అదే ప్రార్థన. ఎప్పుడు ప్రసంగం విన్నప్పుడు. ఏ ప్రసంగము? అంత్యకాలములో సర్వజనం మీద ఆత్మను కుమరిస్తారు, నీ పిల్లలు ప్రవచిస్తారు, నీ పిల్లలు కుమార్తెలు కుమారులు. ప్రైస్లో ఈ పిల్లలతో నేను అడుగుతాను, ఎప్పుడైనా అక్కడ కోరిక వచ్చిందా మీకు? ఆత్మలో నింపబడాలి, ప్రవచించాలి, లేకపోతే ప్రైస్లో పరిచయం చేయాలి, ఎవరికైనా ఉందా? చెప్పండి, అర్థం అవ్వట్లేదా? హల్లెలూయా. తల్లిదండ్రులు పిల్లల్ని చూసి ప్రవచించండి. ఏం ప్రవచించాలి? ప్రైజులో దేవుడు మిమ్మల్ని హల్లెలూయా ఆత్మతో నింపి వాడుకొని గాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ప్రవక్తనిగా ప్రవర్తిగా చేయను గాక. దేవుడు మిమ్మల్ని సువార్థికులుగా చేయను గాక. అని చెప్పి ప్రైజులో జాబ్ చేయకూడదు నేను చెప్పటం లేదు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే ప్రసంగాలు వినినప్పుడు వెంటనే మమ్మల్ని మన జీవితమును ప్రభువా నన్ను అలాగ చేయండి, నా జీవితంలో అలాగ జరిగించినవ్వండి అని మనం చెప్పాలి. ఈ సంఘంలో తక్కువ అండి. స్తోత్రం. హల్లెలూయా. హలో, సంఘములో విండారు, బాగానే విండారు. ప్రైస్లో ప్రార్థన మాత్రము అలాగే దేవుడు కార్యం చేసేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే దేవుడు కార్యం చేసేది. దేవుని స్తోత్రం. 10 మార్లు పలకండి నీ నోటి నుండి. ప్రైస్లో 10 మార్లు పలకండి, విండే విశ్వాసం అలాగ వస్తుందని మాట. దాని స్తోత్రం. పిల్లల్ని చూసి మీరే ప్రవచించండి. ఓ హల్లెలూయా ప్రభువా ప్రైస్లో వీళ్ళు హల్లెలూయా ప్రవక్తలుగా మారిన కాక అని, ప్రైజ్లో వార్తికులుగా మారిన కాక అని ప్రవచించండి. ప్రైజ్లో అప్పుడు పిల్లల్ని దేవుడు ఏం చేస్తారంట? అది వినినప్పుడు ప్రైజ్లో దేవుడు గొప్ప కార్యం మీ పిల్లల పట్ల కూడా చేసేవాడే ఉన్నాడు. తెలుస్తాం. హల్లెలూయా. ఇది ఊరికనే చెప్పటం కాదు, ఏదో ప్రవక్త అవ్వడానికి ఆశ గురించి కాదండి. దేవుని స్తోత్రం. ఆత్మతో నింపబడాలండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చారనమాట. అన్ని దినములు అందరి మీద ఏం చేస్తారు? ఆత్మను కుమరిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ఈ పగటి వాళ్ళందరూ అటువంటి కోరిక కలిగి ఉండను గాక.
హల్లెలూయా. వాక్యం వినినప్పుడు తప్పనిసరిగా ఏ వాక్యం విన్నా సరే వెంటనే మమ్మల్ని సమర్పించుకోండి. హల్లెలూయా. ప్రభువా, ప్రేమ గురించి చెప్తే ప్రభువా నన్ను ప్రేమించేవాడుగా చేయండి, వెంటనే నోటితో చెప్పాలి, అది గమనించండి. విశ్వాసం గురించి చెప్తే ప్రభువా నన్ను కూడా ఒక మంచి విశ్వాసం కలిగిన వ్యక్తిగా చేయండి అని చెప్పాలి. అప్పుడే ప్రభువా నన్ను ప్రార్థన పరులుగా చేయండి అని ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఈరోజు త్యాగం గురించి, సిలువ మోసే విషయం గురించి మీరు విన్నప్పుడు ప్రభువా నన్ను కూడా నీ కొరకు సిలువ మోయడానికి హల్లెలూయా స్తోత్రం ఒక వ్యక్తిగా చేయమని ప్రార్థన చేసేవారంగా ఉండాలి. పిల్లలు హల్లెలూయా ప్రవచించే విషయం గురించి చెప్పిన ప్రభువా నా పిల్లలను కూడా ప్రభువా స్తోత్రం ఆ యొక్క పిలుపు యొక్క కుమార్తెలుగా చేయమని ప్రార్థన చేయాలి. దాని స్తోత్రం. ఆ ప్రవర్తన ఆ మాటల్లో ఏమొస్తుంది? విశ్వాసం వస్తుందని మాట. ఈ యొక్క విషయం మాత్రం కాదు, మీలో అనారోగ్యం ఉన్నట్టయితే ప్రార్థన చేయండి. ప్రభువా దీనిని హల్లెలూయా స్తోత్రము తొలగించండి 100 సార్లు చేయండి, అక్కడే నీకు బలం వస్తుందని మాట. స్తోత్రం. హల్లెలూయా. నిన్న రాత్రి చెప్పారు కదా, ఒక వ్యక్తి కాదు, ప్రకాష్ గారి ప్రేసులో 25 సంవత్సరము కిడ్నీ స్టోన్తో 20 సంవత్సరాలు ఎలాగ బ్రతికారు? తన విశ్వాసమనే మాట గమనించండి. ప్రభువా నీవిస్తే, నీవు ఆరోగ్యం ఇస్తారని సమర్థుడు ఇస్తే నేను బ్రతుకుతా, నీ సేవ చేయిస్తామని దేవుని స్తోత్రం. 25 సంవత్సరం ప్రైజులో బ్రతికారు. దేవుని బ్రతికి దేవుడు సజీవుడిగా ఉంచారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి మాటల మీద ప్రైజులో ప్రభువా హల్లెలూయా మన ప్రతి విశ్వాసం ప్రతి ప్రసంగంలో ఉన్న మాటలు మనం ఎత్తుకొని అది నా గురించి అని చెప్పుకొని దాని ముందు మమ్మల్ని సమర్పించినట్టయితే, మన పిల్లల్ని సమర్పించినట్టయితే తప్పనిసరిగా వారిలో కూడా ప్రైజులో హల్లెలూయా విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం యొక్క మాటలు, ఆ విశ్వాసం యొక్క నాటలు వారి జీవితంలో అది నెరవేర్చబడుతుందని మాట. దానిస్తాం. అలాగే విశ్వాసం పెరిగేది. అంతే కదా. వినటం ద్వారా విశ్వాసం. గమనించండి. హల్లెలూయా. మనం వింటూ మనలో విశ్వాసం కలుగుతాయని మాట. పిల్లలు వింటూ పిల్లలకి ఏమొస్తుంది? విశ్వాసం కలుగుతుంది. నేను స్తోత్రం. దేవుని మాట చెప్తూనే ఉండండి, వారిలో పెద్ద విశ్వాసం దేవుడు కలిగి చేస్తారని మాట. స్తోత్రం. హల్లెలూయా. ముఖ్యంగా ఈరోజు ఈ పిల్లల నిమిత్తం ప్రార్థన చేయడానికి వాళ్ళ ప్రేరేపణ నాకు ఉంది. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. వారందరూ ఆత్మలో నింపబడాలి, అందరూ పరిచయం చేసేవారంగా ఉండాలి, అందరూ దేవునికి హల్లెలూయా సిలువ మోసేవారంగా ఉండాలి. ప్రైజులో దాని నిమిత్తము సంఘంగా మనము ప్రార్థన చేద్దామని దేవుని స్తోత్రం. మీరు కూడా ప్రార్థనలో ప్రైజులో ప్రభువా నా యొక్క బిడ్డను హల్లెలూయా స్తోత్రం నీ కొరకు నిలబడడానికి కృప దయచేయమని అందరూ చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పిలుపు దాని యొక్క పిలుపు. ప్రైజులో హల్లెలూయా. నాకు తెలిసి పౌలు గారు అక్కడ ఉండిపోవడానికి కారణము నలుగురు ప్రవక్తలు ఉన్నారు కనుక స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మరొక ప్రవక్త వచ్చారు అక్కడ. గమనించండి, మరొక ప్రవక్త వచ్చి ఏం చేశారు? కింద ఉంది. ఒకసారి చదవండి ఆ మాట కూడా. అగబు ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చాను. పౌలు నడిగట్టు తెచ్చుకొని కాళ్ళను చేతులను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడిగట్టు గల మనిషిని ఇలాగ బంధించి అనను. ఈ మాట వినినప్పుడు మేము వెద్దవద్దని బెదుమాలు కొనుచున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంత క్లియర్గా ప్రవచనం చెప్తున్నారు. యెరూషలేములో నీవు బంధింపబడతాని మాట్లాడుతాను. ఏం చేయాలి? యెరూషలేము వెళ్లకుండా ఉండాలి. అందరూ వినండి. ఏం చేయాలండి? వెళ్లకుండా మానేశాడా? మానేయలేదు. ఈయన త్యాగం అనుభవించడానికి, సిలువ వేయడానికి సమర్పించుకున్న వ్యక్తి అని మాట. స్తోత్రం. ఆత్మచేత బంధింపబడిన వ్యక్తి అని మాట. ఆత్మ చెప్పినట్టు చేయడానికి ఇష్టపడే వ్యక్తి అని మాట. ఆత్మ బయలుపరచాలి, వెళ్ళవద్దని చెప్పలేదు. గమనించండి, వెళ్ళవద్దని చెప్పలేదు. ఇలాగ జరుగుతుంది, ఆత్మ బయలుపరిచారని మాట. బయలుపరిచినప్పుడు ఏం చేశారంటే సమర్పించుకున్నారు. ప్రైజులో వెళ్ళాలి, ఆయన కొరకు నిలబడాలి, ఆ సిలువ మోయాలి. ఆ యొక్క 24లో ఉంది, ప్రభు అప్పగించిన బాధ్యత నేను నెరవేర్చాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి కూడా నేను అడుగుతాను, మొన్నే అడిగాను. ప్రైజులో దేవుడు రక్షణతో పాటు బాధ్యత అప్పగిస్తారు. ఎంతవరకు మీరు ఆ బాధ్యతను నా ప్రైజులో నెరవేరుస్తున్నారని యొక్క విషయం కూడా జ్ఞాపకం చేసుకోండి.
చిన్నదైనా పెద్దదైనా దేవుని కొరకు పరిచర్య చేస్తే, అందరూ వినండి, చిన్న పరిచర్య అయినా పెద్ద పరిచర్య అయినా, లేకపోతే గమనించండి, ఇటువంటి పరిచర్యలు అయినప్పుడు కూడా, ఏ పరిచర్య ఇందాక చెప్పారు కదా, ప్రైజులో ఊడిపావచ్చు, లేకపోతే ప్రైజులో అంటే ఉడుపు కాదు, ఉడబట్టం, దేవుని స్తోత్రం, ఏదైనప్పుడు కూడా దేవుని కొరకు త్యాగం అనుభవిస్తే పిల్లలు దీవించబడతారు. పెద్ద పెద్ద ప్రసంగం చేయాలని లేదండి, దేవుని స్తోత్రం, పెద్ద పెద్ద ప్రసంగం చేయాలని లేదు, దేవుని పేరట నేను చేస్తున్నాను. మంచినీళ్ళు ఇచ్చినా దానికి కూడా దేవుడు అమౌంట్ కడతారండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజులో. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, త్యాగం అనుభవించాలి, సిలువ మోయాలండి, సిలువ మనం మోయాలి, సిలువ మోయడానికి మమ్మల్ని సమర్పించుకోవాలి. పిల్లలు కూడా హల్లెలూయా, గమనించండి, మీరు సమర్పిస్తే రోజు ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని ప్రైజులో సువార్థికుడిగా చేస్తారు. ఎవరైనా సువార్త చేయవచ్చు, గమనించండి, ప్రవక్తనిగా చేయవచ్చు, ప్రవక్తలుగా చేయవచ్చు. ఇంకా పరిచయలో అనేక విషయాలు ఉండే ప్రైజులో, అదన్నీ కూడా దేవుడు చెప్పడానికి దేవుడు సమర్థుడు కనుక దాని కొరకు సమర్పిస్తా. పిల్లల గురించి కూడా తల్లిదండ్రులు రోజు దీని గురించి ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మాట్లాడండి, పలకండి, ప్రైజ్ ది లార్డ్. ప్రవచించండి, పిల్లల గురించి మీరే ప్రవచించండి. ఏంటి ప్రైజులో, ఈ పిల్లలను హల్లెలూయా గొప్పవాడుగా దేవుడు చేయనుగాక. హల్లెలూయా. తప్పనిసరిగా దానికి కూడా దేవుడు వినేవారే ఉన్నారు, దేవుడు ప్రవర్తించేవారే ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజులో ఈ సమయము పిల్లల నిమిత్తం నేను ప్రార్థన చేయబోతున్నా. ధనస్తో ప్రైజులో అందరూ కూడా కోరిక కలిగిన అంటే నీ చేతుగా పోస్తున్నాం, దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీ పరిచయలో హల్లెలూయా స్తోత్రం. ఆ కురేనుడు కొంచెంసేపు నీకు హల్లెలూయా ఆ భారం మోశారు, సిలువ మోశారు. దాన్ని బట్టి వారి ఒక కుటుంబం ఎంతో ఆశీర్వదించారు. నేను స్తోత్రం, హల్లెలూయా స్తోత్రము. ఆ వాక్యం ముందు ప్రభు పిలుపు సమర్పించుకున్నారు, పిల్లల్ని సమర్పించుకున్నారు. రాబోయే దినాలు నీ వాడుకున్నారు ప్రభు. మా జీవితంలో మేము త్యాగం, కష్టము, అదేవిధంగా ప్రభు మా యొక్క సుఖాలు పక్కన పెట్టి నీ కొరకు సిలువ మోయడానికి కృపను గ్రహించి సంఘమునందరూ నిలవపెట్టమని సమస్త నీ చేత కపోస్తున్నాం. బలపరచి నడిపించమని నీకే వందనాలు. ఎత్తబడిన కాணிక దశంభాగం నీ చేత కపోస్తున్నాం. దీవించమని సహాయించమని చిన్న ప్రార్థన ప్రభు యేసయ్య ఇచ్చినాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ సగ కృపా పరిశుద్ధాత్మకే నేను సహవాసం ఇప్పుడు సదాకాలం తోడే ఉండనే గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే. ఆమేన్. అందరికీ వందనాలండి. ఒక్క